తునిలోని 2 ఏళ్ల పాప జాహ్నవి జ్ఞానేశ్వరి మిస్సింగ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ దానికన్నా ముందు ఈ 2 తమ్లైన్‌లు చూడండి ఫ్రెండ్స్. నిజంగా గత 2, 3 రోజులుగా ఈ పాప మిస్సింగ్ గురించి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. నిజంగా ఈ పాపకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు. ఎక్కడెళ్ళిందేమో, ఏం జరిగిందేమో అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయాల్లో మార్నింగ్ లేవగానే ఈ థంబ్‌నెయిల్‌లు చూసి ఈ వీడియోలో ఓపెన్ చేసి చూసాను ఫ్రెండ్స్. నిజంగా ఎంత చిరాకు, ఎంత కోపం వచ్చిందంటే వీళ్ళవి ఓ బ్రతుకులేనా? ఈ థంబ్‌నెయిల్‌లు పెట్టి ఏం సంపాదిద్దాం అనుకుంటున్నారు? క్లిక్‌ల కోసము, వ్యూవర్స్ కోసము ఇలాంటి థంబ్‌నెయిల్‌లు పెట్టాలి. ఇంత దిగజారిపోవాలా ఈ థంబ్‌నెయిల్‌లు పెట్టే విషయాలలో అనిపించింది వీళ్ళని చూస్తే. ఇవి చిన్న చిన్న ఛానెల్‌లు కూడా కాదు ఫ్రెండ్స్. యూట్యూబ్‌లో ఉన్న మీడియా ఛానెల్‌గా చెప్పుకునే దిగజారిన ఛానెల్‌లు. ఒక థంబ్‌నెయిల్‌నేమో అడవిలో దొరికిన జాహ్నవి తల అంట. మరో థంబ్‌నెయిల్‌నేమో కొన ఊపిరిలో జాహ్నవి దొరికిందంట. నిజంగా ఈ పాప దొరకాలి అని ఆశించే వాళ్ళు ఈ థంబ్‌నెయిల్ చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఎంత డిస్టర్బ్ అవుతారు? ఆలోచించరా వీళ్ళు? అసలు థంబ్‌నెయిల్ తయారు చేసేవాడికైనా బుద్ధుండదా? ఇలాంటి థంబ్‌నెయిల్ పెట్టి ఏం సంపాదించుకొని, ఏం బాగుపడదామని వీళ్ళు ఆలోచిస్తారు. నిజంగా ఈ థంబ్‌నెయిల్‌లను చూసాక, వీడియోలోకి వెళ్లి చూసాక ఎంత కోపం వచ్చిందంటే కొంచెమైనా బుద్ధుండాలి ఫ్రెండ్స్. ఇలాంటి థంబ్‌నెయిల్ పెట్టి మిస్‌ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వడానికి. వీళ్ళకి నిజంగా కఠిన శిక్షలు పడాలి ఫ్రెండ్స్. ఇలాంటి థంబ్‌నెయిల్ పెట్టినందుకు. అండ్ వీడియోలోకి వెళ్తే కాకినాడలోని తుని మండలంలో సిహెచ్ అగ్రహారంలో జరిగిన సంఘటన ఇది. జూన్ 7వ తారీఖున తన తండ్రి బయటికి వెళ్తున్నప్పుడు వెనకాలే జాహ్నవి ఈ జ్ఞానేశ్వరి అనే పాప తండ్రి కోసం ఏడుస్తూ బయటికి రాగా తండ్రి తీసుకొచ్చి మళ్ళా ఇంటి దగ్గరనే వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ అక్కడ సీసీ ఫుటేజ్లో కనిపించింది. అండ్ ఆ పాప తండ్రి వెనక మళ్ళీ బయటికి వెళ్ళింది. అండ్ ఆ పాపతో పాటు వాళ్ళ పెంపుడు కుక్క కూడా బయటికి వెళ్ళింది. 11:30 నిమిషాలకు అలా జరిగిన ఈ సంఘటన తర్వాత 12:25, 35 వరకు పాప కనిపించట్లేదంటూ తల్లిదండ్రులు గమనించి చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టినట్టుగా అండ్ వీళ్ళతో పాటు చాలా మంది గ్రామస్తులు కూడా ఆ చుట్టుపక్కల మొత్తం వెతికినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ పాపని మధ్యలో ఒక అతను చూసినట్టుగా చాలా ఏడుస్తూ ఒక ఫెన్సింగ్ దగ్గర ఉంది. అండ్ ఆ పాప దగ్గరికి వెళ్ళాలంటే ఆ పాప పక్కనున్న ఆ పెంపుడు కుక్క రానివ్వలేదు. లోకి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ కుక్కని వెళ్ళగొట్టి పాపని తీసుకుందాం అనుకునే లోపు 15 నిమిషాల గ్యాప్లో ఈ పాప అక్కడ నుంచి మిస్ అయినట్టుగా అర్థమవుతుంది. అండ్ చుట్టుపక్కల అంతా వెతికిన తల్లిదండ్రులకు ఎలాంటి ఆధారం దొరకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే అక్కడ చేరుకున్నారు. చుట్టుపక్కల మొత్తము పామాయిల్ ట్రీస్. అసలు వెతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పోలీసుల వల్ల సాధ్యమయ్యేలా లేదంటూ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి వీళ్ళు సమాచారం ఇవ్వగా దాదాపుగా 10 గ్రూపులుగా విడిపోయి 100కు పైగా పోలీసులు గాలింపుల చర్యలు చేపట్టారు. డ్రోన్లు వాడారు, సూపర్ డాగ్స్ వాడారు, అన్ని రకాలుగా దాదాపుగా 1000 ఎకరాలు వీళ్ళు సెర్చ్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ పాప ఆచూకీ ఎక్కడా దొరకలేదు. అండ్ ఇక్కడ 3 రోజుల తర్వాత వాళ్ళ పెంపుడు కుక్క రిటర్న్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ అది చాలా వీక్ అయిపోయి ఒంటి మీద గాయాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. 3 రోజులుగా దానికి తిండి లేకపోవడం వల్ల అలా వీక్ అయిపోయింది అన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే ఆ పాప తల్లి దగ్గరికి వెళ్ళి ఆ చీర కొంగుని లాగినట్టుగా ఎక్కడికో తీసుకెళ్తా అని సిగ్నల్ ఇచ్చినట్టుగా కొంతమంది చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి ప్రూఫ్ అయితే కరెక్ట్గా లేదు. అండ్ ఆ తర్వాత ఆ డాగ్ మళ్ళీ అక్కడ నుంచి పారిపోయినట్టుగా లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ డాగ్ను వెంబడించడానికి ట్రై చేసినా కూడా కొంత దూరం వెళ్ళేసరికి ఆ డాగ్ మిస్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అండ్ నిన్న మళ్ళీ ఆ డాగ్ తిరిగి వచ్చినట్టుగా, ఇప్పుడు ఆ డాగ్కి ఫుడ్ పెట్టి ఒక రోజంతా ఉంచి అండ్ ఆ తర్వాత ఏదైనా జీపీఎస్ లేకపోతే ఆ డాగ్ వెంట ఏదైనా రకంగా వెళ్తే కానీ పాప ఆచూకీ దొరకదు అన్నట్టుగా పోలీసులు ఇప్పుడు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల అంతా అడవి ఉంది. ఇన్ కేస్ ఏదైనా యానిమల్స్ ఏమైనా అటాక్ చేస్తుంటే ఏమైనా జరిగి ఉంటుందా అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ ఒక విషయం మాత్రం అర్థమవుతుంది ఫ్రెండ్స్. కేవలం 35-40 నిమిషాల్లో పాప ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత అందరూ ఆ పాప గురించి వెతికారు. కానీ ఆ పాప ఎక్కడా దొరకలేదు. అంటే ఆ సమయంలో ఆ చిన్న పాప ఎంతో దూరం వెళ్ళి ఉండదు. ఖచ్చితంగా ఆ పాప చుట్టుపక్కల ఉంటే దొరికేది. ఇన్ కేస్ ఏదైనా యానిమల్ అటాక్ జరిగినా కూడా అక్కడ ఎక్కడైనా బ్లడ్కి సంబంధించినవో లేకపోతే రాపిడికి సంబంధించినవో లేకపోతే కుక్క అరుపులో కుక్కను కూడా ఆ యానిమల్స్ చంపడము ఏదో ఒకటి జరిగి ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి ఎక్కడా దొరకలేదు. పాపని యానిమల్ తీసుకెళ్ళినట్టుగా ఆధారాలు లేవు. దీన్ని మేము కన్ఫర్మ్ చేస్తున్నాం అన్నట్టుగా పోలీస్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ పాపకు సంబంధించిన తల్లిదండ్రుల యొక్క చుట్టాలని
ఎవరితోటైనా గొడవలు ఉన్నాయా అన్న దాని సైడ్ కూడా విచారణ జరిపారు, ఇంకా జరుపుతూనే ఉన్నారు. అండ్ ఇక్కడ ఫైనల్ గా అర్థమవుతుంది ఏంటంటే పోలీసులకి, పాప ఈ చుట్టుపక్కల ఏదైనా లోయలో పడిపోయిందా, ఏదైనా గుంటలో పడిపోయిందా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు రిటర్న్ వచ్చిన ఈ డాగ్ పైన అందరి ఆశలు. దాదాపుగా 4-5 రోజులు కావస్తుంది పాప మిస్ అయ్యి. ఈ పాప జాగ్రత్తగా ఇంటికి రావాలని, ఈ పాప దొరకాలని చాలా మంది ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. నిజంగా ఇక్కడ పోలీసులు తీసుకున్న యాక్షన్లని మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఎలాగైనా పాపని దొరకపట్టాలి, పాపని ఎలాగైనా ట్రేస్ చేయాలని ఒక ఇంటెన్షన్తో నిద్రాహారాలు మాని 100 మందికి పైగా పోలీసులు, 1000కి పైగా ఎకరాలను గాలించడం అంటే చిన్న విషయం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఏపీ పోలీసులకి, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి సెల్యూట్ చేయాల్సిందే. ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే పాపను ఎవరో కిడ్నాప్ చేస్తుంటారు అన్న దాని మీదనే ఇప్పుడు ఫోకస్ ఉంది. అండ్ ఈ కుక్క ఏదైనా ఆచూకు చూపిస్తుంది అన్న దాని మీద ఫోకస్ ఉంది. అండ్ చుట్టుపక్కల ఎవరైనా ఈ పాపను చూసినా, ఎవరికైనా ఈ పాప దొరికినా వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళకు రివార్డు కూడా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ పాప జాగ్రత్తగా తన తల్లి దగ్గర చేరాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నిజంగా తల్లిదండ్రుల ఆవేదన మాత్రం చుట్టుపక్కల వాళ్ళని కలిసి వేస్తుంది ఫ్రెండ్. నిజంగా పాప తొందరగా దొరకాలని మనం కూడా ఆ దేవుని ప్రార్థిద్దాం. అండ్ ఈ ఇష్యూని, ఈ పాప మిస్సింగ్ ని నిజంగా ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఎంతలా యూజ్ చేసుకుంటున్నాయన్నది ఈ మీకు స్టార్టింగ్ లో చెప్పిన తమిళని బట్టి అర్థమవుతుంది ఫ్రెండ్స్. నిజంగా ఎమోషన్స్ తోటి వ్యూస్ కోసము, క్లిక్ల కోసం ఇంత దిగజారిపోవడము కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం ఫ్రెండ్స్. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ ఇన్సిడెంట్ లో పాప కిడ్నాప్ అయి ఉంటుందంటారా, పాపకి ఏమైనా ప్రమాదం జరిగిందంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ ఇలాంటి దిగజారిన తమ్లైన్లు పెట్టే వాళ్ళకు మీ సమాధానం ఏంటి అది కూడా కామెంట్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.